3 స్టేజెస్లో వాళ్ళకి డ్రైవ్ ఉంటుంది. ఫస్ట్ డ్రైవ్ టెస్ట్ ఆన్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్, రీజనింగ్. ఇది సిలబస్లో ఉండదు. వాడు చిన్నప్పుడు చదువుకున్న 8th 9th క్లాస్లో ఉన్నటువంటి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇటువంటి టాపిక్స్ ఉంటాయి. రీజనింగ్ ఉంటుంది. దీని గురించి ఎవరికి చెప్పరు. అందుచేత మనం ఏం చేసామంటే, నాకు కాలేజ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను మొట్టమొదటిలో చేసుకున్న ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి డిగ్రీ స్టూడెంట్కి ఫస్ట్ డే నుంచి కూడా యాప్టిట్యూడ్ ఇస్తాం. 1,00,000 క్వశ్చన్స్ కలిగిన ప్యాకేజీ మా దగ్గర బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ ఆదిత్య అభ్యాస్ యాప్టిట్యూడ్ పోర్టల్ అని చెప్పేసి మా దగ్గర ఇన్హౌస్ టీం ఉంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టీము. వాళ్ళు తయారు చేస్తారు. అది ప్రతి స్టూడెంట్కి ఇచ్చేస్తాం. ప్రతి స్టూడెంటు వాడు చేసిన దానికి రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ చేశాడు, రోజుకి ఎన్ని క్వశ్చన్స్ చేశాడు, ఎన్ని క్వశ్చన్స్ తప్పు అయ్యాయి, ఎన్ని క్వశ్చన్ అయితే రిపోర్ట్ మాకు వచ్చేస్తుంది. ఓకే, అంటే మాక్ టెస్ట్లు అన్నీ అందులోనే ఉంటాయి. మాక్ టెస్ట్లే కాదు, మొత్తం మెటీరియల్ కూడా ఉంటుంది. ఓకే, టెస్ట్లో ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది. ఇవాళ టెక్నికల్ రౌండ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టేజ్లో ఈ టెక్నికల్ రౌండ్లో కోడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కోడింగ్ మీద వాళ్ళు సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవటం కోసం ఒక అద్భుతమైనటువంటి మేము ఆదిత్య అభ్యాస్ పోర్టల్ కోడింగ్ అని చెప్పి తయారు చేస్తాం. అది పిల్లలకి ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా ఇంకో విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా చేస్తేనే ఒక ఇంటర్నల్ మార్క్స్ పడతాయి. బట్ ఒక డిగ్రీలో ఎంత పెద్ద డెవలప్మెంట్ ఉందని మీరు చెప్పేంత వరకు ఎవరికి తెలియచారంటే, ఒక డిగ్రీ కాలేజ్లో ఎంత ఉంటుందని ఎవరికి ఈ పోర్టల్ చేయడం కష్టం అండి. మేము చేయించాం. ఎంచేదంటే నా చిన్న కొడుకు ఈజ్ ఏ వెరీ బిగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అతను ఈజ్ యాక్చువల్ స్టార్టెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ అమెస్టర్న్ అండ్ దుబాయ్. దీపక్ రెడ్డి గారు అని చెప్పేసి హీ వాజ్ ఎ హార్వర్డ్ స్టూడెంట్. హార్వర్డ్లో చేసి వచ్చిన స్టూడెంటు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అమెస్టర్డామ్ దుబాయ్లో బ్రాంచ్ పెట్టి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీద వర్క్ చేస్తున్నాడు కాబట్టి వీఆర్ గెటింగ్ దట్ మచ్. ఇది రెండవది. ఇక మూడవ రౌండ్లో ఉన్నటువంటి హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ అంటే మీకు తెలుసు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా చేయాలి. వాళ్ళకి మన పిల్లలకి ఇంగ్లీష్ వచ్చి కానీ వాళ్ళకి మాట్లాడటం చేత కాదు చాలామందికి, ఎస్పెషల్లీ మా పల్లెటూరు పిల్లలకి, ఈస్ట్ వెస్ట్ గోదావరి పిల్లలకి రాదు. అందుచేత వాళ్ళ కమ్యూనికేషన్ పెంచడానికి మేము తయారు చేసిన అభ్యాస వాణి అని ఒక పోర్టల్ తయారు చేస్తాం. దాంతో స్టూడెంట్కి ఎవ్రీడే మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. క్వశ్చన్స్ అడుగుతుంది, ఏ బేస్ మీద ఆన్సర్ చెప్తాడు, మళ్ళీ రిజల్ట్ ఇస్తుంది. సో ఏ బేసెస్ మీద మన పిల్లలకి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇవ్వటం మూలంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. పిఎస్ఎన్ మీపురం అనే ఒక కంపెనీతో టైఅప్ పెట్టుకుని వాళ్ళకి 6,000 రూపీస్ పే చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి స్టూడెంట్కి ఈ యొక్క పిఎస్ఎన్ మ్యాప్లో తీసుకున్నాం. ప్రతి స్టూడెంట్ దే హ్యావ్ టు డూ ప్రాక్టీస్. సో ఆ విధంగా మనకి ప్రతి స్టూడెంట్కి జాబు రావాలి కాబట్టి ఎక్కడ జాబు మిస్ అవ్వటానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉంటాం.